ఆంధ్రప్రదేశ్ ఒంగోలు జిల్లా మద్దిపాడు మండలం రాచవారిపాలెంలో నిన్న పాస్టర్ రమేష్ గారి చేతుల మీదుగా గొప్పగా ప్రారంభించిన ప్రార్థనా మందిరం దేవుని విశ్వాసులు, పాస్టర్లు, ఇండిపెండెంట్ పాస్టర్లు, గ్రామ పెద్దలు అందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను ముఖ్యంగా ఎస్విఎన్ రావు అండ్ పాస్టర్ ఎస్వి తిమోతి అండ్ శేషమ్మ గారు, సుబ్బారావు గారి యొక్క తలపెట్టిన దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క ఆత్మను రక్షించడం కొరకై ఈ యొక్క మందిరమును ప్రారంభించి నూతన ఆత్మను వెలికి రక్షించుటకు దేవుని విశ్వాసులందరూ కలిసి దీన్ని గొప్పగా ప్రారంభించారు. దగ్గర కూడా చూసి ఉండేవాళ్ళు, అప్పుడు నాకు ఎక్కువ పరిచయం లేదు. మరి ఈరోజు సహోదరులు చెప్తూ ఉన్నారు, మొత్తానికి ఒంగోలులో ఉన్న సంఘాలు, ఆంధ్రాలో ఉన్న పరిచయాలు అన్ని కూడా వీళ్ళు కవర్ చేశారు. నాకు తెలిసిన కూడా వీళ్ళు కూడా తెలిసి ఉన్నాయి. చాలా సంస్థలని వాళ్ళు చేసి ఉన్నారు. మరి దాసు గారు ఇక్కడికి రావటము, భగవాన్ దాసు గారు ఆయన కూడా సరే మీటింగ్ పిలిచాను రమ్మని. సరే ఆయనకి చెప్పడం జరిగింది, కానీ మేము అంత తీసుకోవాలా ఆచరణలోకి. నాది హిందూ వివాహమే జరిగింది. అయితే చిన్నప్పుడు మా మిస్సెస్ అక్కడ సెంట్ తెరీసా స్కూల్లో చదువుకోవడం వల్ల ఆమెకి ఆ భావాలు ఎక్కువ ఉన్నాయి. అది మాతో చెప్పలేక ఆమె అలా ఉండిపోయింది. కొన్ని రోజులు వాళ్ళ చుట్టాల దెబ్బకి అలా ఉండిపోయి, తర్వాత సడన్గా మా ఫాదర్ ఇలా తీసుకున్నాడు, మా మ్యారేజ్ అయింది. మా ఫాదర్ మా మ్యారేజ్ కూడా రివర్స్గా ఉన్నారు. ఈ విధంగా క్రిస్టియన్ వివాహం చేసుకోగలదు. ఆ రోజు మేము అది హిందూ వివాహం చేసుకోవడం జరిగింది. తర్వాత ఆమె మారిపోయింది, తర్వాత నన్ను మార్చింది. నేను కూడా మాకు మోతీనగర్లో ఉంది టెర్మినల్ ప్రేయర్ హౌస్ అని ఏసీ కాలనీ ఎంప్లాయీస్ అది. ఆ సంఘంలో మేము కూడా జాయిన్ అయిపోయి నేను కూడా బాప్టిజం తీసుకోవడం జరిగింది 2004. అడిగితే అమ్మ ఇదిగో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పంపిస్తాడు అన్నాడు. సరేలే అని అన్నాడు. అట్లా జరుగుతూ ఉంది. అయినా నాకు తినటం లేదు. అక్కడ ఇంటికాడ పెడతాడు ఆయన మందిరం పడిపోయేదానికి. మరి ఎట్లా దేవుడా ఇది ఎట్లా చేయాలి, ఇది నేను పోయానంటే ఇది నీ మందిరం పాడైపోద్ది అని నాకు పడింది. పడి కొన్నాళ్ళు అట్లా మరి అట్లా ఏం లేదంటే సరే అమ్మా అని పాస్టర్ గారిని కనుక్కుంటా ఉండు, అట్లా ఇద్దామంటే మాట్లాడదాం. వేసుకొచ్చాడు ఒక రోజు, వేసుకొచ్చి మాట్లాడిచ్చాడు. మాట్లాడినాక సరేనమ్మా చూద్దాం అని పోయాడు. మళ్ళీ తర్వాత ఈ పిల్లలు అంటే మా పెద్ద కొడుకు నెంబర్ ఇచ్చాడు. ఆ చిన్న కొడుకు వచ్చేదని ఆ అబ్బాయి కొంచెం ఎంత ఇదిగా ఉంటాడులే, ఈ అబ్బాయి వాళ్ళంతా అనుకూలంగా ఉంటారు. ఎంత గొప్పది ఈ కాలంలో. నువ్వెవరు నా తిరిగిపోయిన రోజుల్లో ఉన్నా కదండి. ఏదైనా బాగలేకపోతే తల్లిని తండ్రిని చూడరు, వేరే ఊరికి వెళ్ళిపోతున్నారు అందరూ, బిడ్డల్ని పట్టించుకోవట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి 4-5 సంవత్సరాలు అవుతుంది కదండి, ఇంకా 5 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు కూడా విన్నాము ఇట్లా జరిగిందని, అందరూ ప్రార్థన చేశాము. చాలా గొప్ప కార్యం చేసి ఇందాక బ్రదర్ ఒక మాట అంటూ ఉన్నారు. ఇప్పుడు నేను నిలబడ్డానంటే మా అమ్మాయినండి కారణం. ఆమె నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుని కృప ద్వారా అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది కదా. అలాంటి కుటుంబము, మంచి ప్రార్థన, తర్వాత వాక్యంలో కుటుంబం, అలాగనే దేవుళ్ళు వాడబడుతున్న కుటుంబము ఈరోజు వారు ప్రేమతోటి మనకు అప్పగించారు ఒక పనిని. ఈ పని కొనసాగించాలి. మందిరం వచ్చిందనే కాదు, మందిరంలో మనుషుల చేత నింపబడాలి. అది ముఖ్యమైన ప్రతి మాట. దాని కొరకు అందరం ప్రార్థన చేద్దాం. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. వరకు సమయం చాలా తక్కువ, 5 నిమిషాల టైం నాకుంది. ఈ 5 నిమిషాల్లో గ్రీటింగ్స్ కంటే ప్రస్తుత పరిస్థితి ఏంటి అని అంటే రాకడుని గురించే మనం తెలుసుకోవాలి. రాకడుని గురించి 2 మాటలు చెప్పి మిమ్మల్ని అందరూ సిద్ధపరచడానికే నా ఆశ. మార్క్స్ వార్తలు అంటాడు, మార్క్స్ వార్త 31వ పేజీ కొత్త నిబంధన 1వ అధ్యాయము 14,
15 వచనాలు చదువుకున్నాం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త అందుకని నేను 5 నిమిషాలు చెప్తాను. 5 నిమిషాలు కూడా 5 మాటలు ఎలా ఉంటాయంటే అద్భుతమైన మాటలు నేను మీకు అందిస్తాను. జాగ్రత్తగా వినండి. 28వ అధ్యాయములో ఒక చక్కటి సందేశం అక్కడ మనం చదువుకుంటాం. మార్కు సువార్తలోకి వస్తే 16వ అధ్యాయములో, సో లూకా సువార్తకు వస్తే లూకా సువార్త 24వ అధ్యాయంలో చక్కటి సందేశం కూడా లోకవ గారు రాశారు. ఈరోజు మన చర్చి ఏంటి? ప్రారంభం చెప్పండి. మన తెలుగులోమేగా చక్కని భాష ఉంది కదా, చర్చిని మనం ప్రారంభిస్తాం. సో ఈ నేపథ్యంలో 24వ అధ్యాయంలో ఇప్పుడు చూడండి, మీరు 10, 11 వచ్చినాలని మీరు చదవండి. 10, 11 మాత్రమే చదవండి త్వరగా. అమ్మా, 3 వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఆ 3 వ్యక్తులు 12 మంది శిష్యులకు కథలని దానికి నేను పేరు పెట్టాను, టైటిల్. అందుచేత అక్కడ రాసినటువంటి 3 వ్యక్తులు బలమైన వాళ్ళు, మంచి పాండిత్యం కలిగిన వారు, లేక చాలా గంభీరంగా మాటలు కలిగి మాట్లాడగల వక్తలై ఉన్నారా? లేదు. అక్కడ ఒక ఆమెమో 7 దయ్యాలు వదిలిపోయిన ఒక ఆమె ఉంది, ఒక ఆమెమో సైలెంట్ గా మాట్లాడే వ్యక్తి ఒక ఆమె ఉంది, వస్తున్నా యాకోబు తెలియని ఒక మరియ సాక్షిగా ఉన్నది. జాగ్రత్త వినాలి, నేను ముగించబోతున్నాను. ఈ యొక్క సువార్త ప్రకటన వాళ్ళు ప్రపంచానికి వినిపించారండి. వారు ఎవరు? మాట్లాడను మగోళ్ళ ఎవరాలు? 3 స్త్రీలమ్మా. క్లుప్తంగా చెప్తే 3 ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదవండి. ఏ సంగతులు? పునరుత్థానుడైన క్రీస్తు యొక్క ప్రకటన. ఆయన మానవాళి కొరకు శరీరాకారముతో జన్మించి చనిపోయి తిరిగి లేచినటువంటి వాళ్ళు అడ్రస్ దొరకలేదు. తిరిగి బాగా తిన్నారు, సంపాదించుకున్నది మనకు తెలియదు. కానీ సువార్త ప్రకటనలు పునరుత్థాన. పురుషులు ఒక 100 మంది ఉన్నారు, స్త్రీలు ఒక 10 మంది ఉన్నారా? సంఘములు ఎప్పుడు కూడా స్త్రీలే ఉంటారు. అది ఏ సంఘం కాదు. సువార్త ప్రకటన స్త్రీలకు బాధ్యత ఉంది. సువార్త ప్రకటన సంఘానికి ఎంతైనా స్త్రీల యొక్క ప్రాతినిధ్యం అవసరం. 10 మందిని కావాలని తీసుకొస్తాడు ఒక స్త్రీ. ఈ పురుషుడు వచ్చిన తీసుకెళ్ళి వెళ్ళిపోతాడు. మా చర్చిలో 2 తీసుకెళ్ళి వెళ్ళాడు. ఒకడు 2 తీసుకుని వెళ్ళాడు. నాకు ఏడుపు వచ్చింది. ఏంటంటే అక్కడంతా ఎగురుతారంట, పరిశుద్ధాత్మతో నింపబడతారంట. ఎవరు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీకు అనిపించాడు? తెలియదు సార్. వాళ్ళు నేను ఎగిరాను, వాడు చింతేశాడు, నేను కూడా చిందేశాను అన్నాడు. అరే బుద్ధి లేని అన్నాడు. ఇంత చక్కని వాక్యం చెప్పి దైవజన్ నేను విడిచి మీరు ఎలా వస్తారని అడిగితే సిగ్గుతూ వచ్చారు. మళ్ళా నిన్న బలారాధన కూడా చేశారు. నా పేరు దేవుని బిడ్డలారా, ఈ సువార్త స్ట్రైక్ ఉందా చూడవచ్చు. ముందుగా మనలో ఇదిగో నాయన వాడైన మందిరాన్ని అయా అనేకులు తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డలను తెలియపరుస్తున్నాను. అయా ఇదిగో నాయన అన్ని చాకెత్తున్నాను. ఈ మందిరాన్ని మాకు లేదు మరి ఎలా నాయన అనేకులతో నీ ఆత్మ నింపబడి అనేకుని కుమారుని మనుషాపురాన్ని నాయన మళ్ళీ తిరిగి నాయన ప్రయాణంగా కూడుగా ఉంటాను. ఈ పేరు
ఇక్కడే ఉన్నారు. పోయినా చెప్పు, జర్నలిస్ట్ అని చెప్పు. నాది రెండు స్టేట్లకి బీరో నేనే. స్టార్ లోకల్ డైలీ తెలుగు న్యూస్ పేపర్, డైలీ పేపర్ వస్తుంది, పెడతా, నీకు కూడా పెడతా, పేపర్ వస్తుంది. హైదరాబాదు చంద్రబాబు నాయుడు ఏమయ్యేది, లోకేష్ ఆడు తిరిగేది అన్నీ వస్తాయి. మందిరం స్థాపన పాత పునాది మీదే కట్టబడి విడిచిపెట్టుకోవాలి. సుబ్బారావు గారు ఏదైతే పునాది వేశారో ఆ పునాది తీయకుండా ఆ పునాది మీదే ఈ మందిరం తిరిగి కట్టబడటం చాలా సంతోషం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కొద్ది కాలంగా ఇక్కడికి వస్తున్నటువంటి సంఘస్థులు ఇక్కడ ఉన్న కొంచెం ముందుకు రండి. లక్ష్మి గారు కొంచెం ముందుకు రండి. ఇక్కడ ఉన్న సంఘస్థులు దేవుడికి స్థానిక సంఘస్థులు వీరి ద్వారా దేవుడికి గొప్ప కార్యాలు చేయాలి. చూస్తారు వీరి కొరకు ప్రార్థన చేద్దాం. ముందుగా శాసన గారి కొరకు, కుటుంబం కొరకు, వీరి కొరకు ప్రార్థన చేద్దాం. మీ చేతులు చూపించండి. పరిశుద్ధుగా మీ కొందరు తండ్రి, వీరిచిన యొక్క నూతన మందిరంలో తండ్రి, ప్రస్తుతం ఉన్నటువంటి సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆయన నిలబడినట్టు యొక్క సంఘ బిడ్డలందరినీ పేరు శాసన గారిని అందించినటువంటి బిడ్డల్ని వాళ్ళ మన సంతానం ఎవరైతే ఉన్నారో వారందరినీ మీ కృషిగా కాచి కాపాడండి. వాళ్ళు చేసినటువంటి మేలుకు చూసి ఉన్నారు. అది ఎంతో మేము విశ్వాసం నుంచి మీ ప్రేమతో ఈ మందిరానికి స్థలాన్ని డొనేట్ చేసి ఉన్నారు. దీనిని బట్టి వాళ్ళని ఆస్వాదించండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తృప్తి యొక్క సంఘాన్ని నూరంతగా సమీప చేయమని ఉన్నారు. యేసు నామములు ఎక్కడున్న స్థానిక సంఘము ఇదిగో తండ్రి కుటుంబాలను దీవించి ఆశీర్వదించబడింది గాక, నింపబడును గాక, సిలువ సాక్షులుగా వీరి ప్రభావం వాడబడును గాక. ఇదిగో తండ్రి ఒలివ, ఇదిగో తండ్రి మొక్కల వలె సంఘంలో ఎదిగిన ఆయన ఒలివ ప్రార్థన మందిరానికి ఆయన ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉన్నట్టు సహాయం చేసి ఇక్కడ ఉన్న సంఘాన్ని ఆశీర్వదించి దీవించాలని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు. క్రమంగా ప్రార్థన రండి. మందిరం స్థాపన పాత పునాది మీదే కట్టబడి విడిచిపెట్టుకోవాలి. సుబ్బారావు గారు ఏదైతే పునాది వేశారో ఆ పునాది తీయకుండా ఆ పునాది మీదే ఈ మందిరం తిరిగి కట్టబడటం చాలా సంతోషం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కొద్ది కాలంగా ఇక్కడికి వస్తున్నటువంటి సంఘస్థులు ఇక్కడ ఉన్న కొంచెం ముందుకు రండి. లక్ష్మి గారు కొంచెం ముందుకు రండి. ఇక్కడ ఉన్న సంఘస్థులు దేవుడికి స్థానిక సంఘస్థులు వీరి ద్వారా దేవుడికి గొప్ప కార్యాలు చేయాలి. చూస్తారు వీరి కొరకు ప్రార్థన చేద్దాం. ముందుగా శాసన గారి కొరకు, కుటుంబం కొరకు, వీరి కొరకు ప్రార్థన చేద్దాం. మీ చేతులు చూపించండి. పరిశుద్ధంగా మీ కొందరు తండ్రి, వీరిచిన యొక్క నూతన మందిరంలో తండ్రి, ప్రస్తుతం ఉన్నటువంటి సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆయన నిలబడినట్టు యొక్క
సంఘ బిడ్డలందరినీ పేరు రేషన్ గారిని బిడ్డల్ని వాళ్ళ మన సంతానం ఎవరైతే ఉన్నారో వారందరినీ మీ కృపలో కాచి కాపాడండి. వారు చేసినటువంటి మేలుకు చూసి ఉన్నారు మరి ఎంతో మీరు మీ విశ్వాసం నుంచి మీ ప్రేమతో ఈ మందిరానికి స్థలాన్ని డొనేట్ చేసి ఉన్నారు. దీనిని బట్టి వారిని ఆస్వాదించండి. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వృత్తి యొక్క సంఘాన్ని నూరంతగా ఫలింప చేయమని ఉన్నారు. యేసు నామములు ఎక్కడున్నా ఇది స్థానిక సంఘము యువతండి కుటుంబాలు జీవించి ఆస్వాదించబడును గాక, నింపబడును గాక, సిలువ సాక్షులుగా వీరి ప్రభావం వాడబడును గాక. యువతండి యువతండి మొక్కల వలె సంఘంలో ఎదిగిన ఆయన ఒలివ ప్రార్థన మందిరానికి ఆయన ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉండటం సహాయం చేసి శ్రమతో ఇక్కడ ఉన్న సంఘాన్ని ఆస్వాదించి జీవించదని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు. క్రమంగా ప్రార్థన కరండి. మందిరం స్థాపన పాత పునాది మీదే కనపడి పెట్టుకోవాలి. సుబ్బారావు గారు ఏదైతే పునాది వేశారో ఆ పునాది తీయకుండా ఆ పునాది మీదే ఈ మందిరం తిరిగి కట్టబడటం చాలా సంతోషం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కొద్ది కాలంగా ఇక్కడికి వస్తున్నటువంటి సంఘస్థలు ఇక్కడ ఉన్న కొంచెం ముందుకు రండి. లక్ష్మి గారు కొంచెం ముందుకు రండి. ఇక్కడ ఉన్న సంఘస్థలు దేవుడికి స్థానిక సంఘస్థులు వీరి ద్వారా దేవుడికి గొప్ప కార్యాలు చేయాలి. చూస్తారు వీరి కొరకు ప్రార్థన చేస్తారు. ముందుగా శాసన గారి కొరకు కుటుంబం కొరకు వీరి కొరకు ప్రార్థన చేస్తారు. మీ చేతులు చూపించండి. పరిశుద్ధంగా మీకు వందనాలు తండ్రి. గెలిచిన యొక్క మందిరంలో తండ్రి ప్రస్తుతం ఉన్నటువంటి సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆయన నిలబడినట్టు యొక్క సంఘ బిడ్డలందరినీ పేరు రేషన్ గారిని బిడ్డల్ని వాళ్ళ మన సంతానం ఎవరైతే ఉన్నారో వారందరినీ మీ కృపలో కాచి కాపాడండి. వారు చేసినటువంటి మేలుకు చూసి ఉన్నారు. మరి ఎంతో మీ విశ్వాసం నుంచి మీ ప్రేమతో ఈ మందిరానికి స్థలాన్ని డొనేట్ చేసి ఉన్నారు. దీనిని బట్టి వారిని ఆస్వాదించండి. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వృత్తి యొక్క సంఘాన్ని నూరంతగా ఫలింప చేయమని ఉన్నారు. యేసు నామములు ఎక్కడున్నా ఇది స్థానిక సంఘము యువతండి కుటుంబాలు జీవించి ఆస్వాదించబడును గాక, నింపబడును గాక, సిలువ సాక్షులుగా వీరి ప్రభావం వాడబడును గాక. యువతండి మొక్కల వలె సంఘంలో ఎదిగిన ఆయన ఒలివ ప్రార్థన మందిరానికి ఆయన ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉండటం సహాయం చేసి శ్రమతో ఇక్కడ ఉన్న సంఘాన్ని ఆస్వాదించి జీవించాలని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు. క్రమంగా ప్రార్థన కరండి. సహాయపడి ఉన్నారు. మరి ఇక్కడ కరెంట్ పనిలో కానివ్వండి, కట్టుబడిలో కానివ్వండి, అన్ని విషయాలు సహాయపడినటువంటి వారికి ఉన్నారు ప్రభావ. మరి ప్రార్థన చేశారు. అయ్యా సహకరించాలి. మందిరి ఈ స్థలం శుభ్రం చేయడానికి కూడా ఎంతో మీరు ప్రయాసపడ్డారు. దీనిని బట్టి కూడా ఆయన శ్రీమతండి ప్రభు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న దీవించి ఆస్వాదిస్తున్నట్టు వచ్చిన క్షేమము ఆరోగ్యంతో వాళ్ళు ఉండేలాగా చేశారు. ఇందిరాకాలంలో వచ్చిన సీఎం ప్రార్థన మందిరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఎంతో ప్రయాస ఒంగోలు పట్టణం నుంచి ఇక్కడికి వచ్చారు ఆయన. మరి ఆ సంఘస్థులు అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఆశ్రమించి మీ కృపలను బలపరచండి ఆయన. మరి ఎన్నో ప్రాంతాల్లో ప్రభావ సువార్త పరిచయం చేసినటువంటి ఈ సేవకులను కూడా ఇక్కడ పంపించారు. వారి కుటుంబాలతో కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు ప్రభావ. జోసఫ్ గారిని, శ్రీయుత నాగభూషణ్ గారిని, వారి కుటుంబాలు జీవించి ఆశ్రమించి మీ కృపలండి. మరోసారి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీ కృపా కాపుతో క్షేమంతో మీకు బలపరిచి ఆశ్రమించిన తల్లించినట్టు నాయన ప్రతి ఒక్కరికి గొప్ప అవకాశం దయచేయమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. మంచిది. హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని సేవ కొరకు మీరు ఈ స్థలం ఇచ్చారు. ఈ సేవ కొరకు మీరు ప్రార్థన చేయండి. మేము ప్రార్థన చేద్దాం, సంఘం ప్రార్థన చేద్దాం, అందరం కలిసి పని చేద్దాం. ఒక మాట చెప్పండి. ఒక మనసుతో, ఒక ఆత్మతో కష్టపడి పని చేద్దాం. అందరూ ఇంగ్లీష్ మాట్లాడాలి. వన్ స్పిరిట్, వన్ మైండ్, స్ట్రైవింగ్ టుగెదర్. చక్కగా మాట్లాడుతుంది. కాబట్టి అందరం కలిసి పని చేసి దేవుని ఆశీర్వదిస్తారని
వాడబడతాం. దేవుడి స్తోత్రం. మరోసారి అందరికి వందనాలు, ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకున్నాం. తండ్రి యొక్క ప్రభావం ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మరోసారి వందనాలు. మందిరం ప్రార్థన మందిరం అనే మీకు వాక్యం సెలవుగా అనేక ప్రార్థనల ద్వారా వాక్యం ద్వారా మందిరం అభివృద్ధి పొందుకు సహాయం చేసి అనేక మంది నూతన ఆత్మలు మందిరంలో రక్షించబడి సహాయం చేసి మీరు మాకు ఇచ్చిన ఘనతను బట్టి ఘనతను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జయకరంగా జరిపించినందుకు వందనాలు తెలియజేస్తూ యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు పర్యంతం చేరిన వారికి సంఘంకు సార్వత్రిక సంఘంకు సదా తోడై ఉంటుంది కాక. మొత్తం గ్యాలరీలో ఉంటున్నాయి. పోయినా చెప్పు, జర్నలిస్ట్ అని చెప్పు. నాది రెండు స్టేట్లకి బీరో నేనే. స్టార్ లోకల్ డైలీ తెలుగు న్యూస్ పేపర్ మంది డైలీ పేపర్ వస్తుంది, పెడతా నీకు కూడా పెడతా. పేపర్ వస్తుంది. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు ఏమయ్యేది, లోకేష్ ఆడ తిరిగేదన్నీ వస్తాయి. మందిరం స్థాపన పునాది మీదే కనపడి పెట్టుకోవాలి. సుబ్బారావు గారు ఏదైతే పునాది వేశారో ఆ పునాది వేయకుండా ఆ పునాది మీదే ఈ మందిరం తిరిగి కట్టబడటం చాలా సంతోషం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కొద్ది కాలంగా ఇక్కడికి వస్తున్నటువంటి సంఘస్థలు ఇక్కడ ఉన్న కొంచెం ముందుకు రండి. లక్ష్మి గారు కొంచెం ముందుకు రండి. ఇక్కడ ఉన్న సంఘస్థలు మీరు ఇక్కడ స్థానిక సంఘస్థులు వీరి ద్వారా దేవుడి దగ్గర గొప్ప కార్యాలు చేయాలి. చూస్తారు ప్రార్థన చేస్తారు. ముందుగా శాసనం గారి కొరకు, కుటుంబం కొరకు, వీరి కొరకు ప్రార్థన చేస్తారు. మీ చేతులు చూపించండి. పరిశుద్ధుగా మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన యొక్క మందిరంలో తండ్రి ప్రస్తుతం ఉన్నటువంటి సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. నిలబడినట్టు యొక్క సంఘ బిడ్డలందరికీ దేశం గారిని బిడ్డల్ని వాళ్ళ మన సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీ కృషిగా కాపాడండి. వాళ్ళు చేసినటువంటి మేలు మీరు చూసి ఉన్నారు. మరి ఎంతో మీరు మీ విశ్వాసం నుంచి మీ ప్రేమతో ప్రభావ ఈ మందిరానికి స్థలాన్ని డొనేట్ చేసి ఉన్నారు. దీనిని బట్టి వాళ్ళని ఆస్వాదించండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కొద్ది యొక్క సంఘాన్ని
నూరంతగా ఫలింప చేయమనుకున్నా యేసు నామములు ఎక్కడున్న ఈ స్థానిక సంఘము ఇదిగో తండ్రి కుటుంబాలు జీవించి ఆశ్రదించబడును గాక, నింపబడును గాక, ఇదిగో సాక్షిగా వీరి కుటుంబం వాడబడును గాక, ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి మొక్కల వలె సంఘంలో ఎదిగిన ఆయన ఒలివ ప్రార్థన మందిరానికి ఆయన ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉండటం సహాయం చేసి శ్రమతో ఇక్కడ ఉన్న సంఘాన్ని ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుతున్నా తండ్రి. మీకు వందనాలు. క్రమంగా ప్రార్థన కరండి. మందిరం స్థాపన పునాది మీదే కనపడి పెట్టుకోవాలి. శివారావు గారు ఏదైతే పునాది వేశారో ఆ పునాది వేయకుండా ఆ పునాది మీదే ఈ మందిరం తిరిగి కట్టబడటం చాలా సంతోషం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కొద్ది కాలంగా ఇక్కడికి వస్తున్నటువంటి సంఘస్థులు ఇక్కడ ఉన్న కొంచెం ముందుకు రండి. లక్ష్మి గారు కొంచెం ముందుకు రండి. ఇక్కడ ఉన్న సంఘస్థులు మీరు ఇక్కడ స్థానిక సంఘస్థులు వీరి ద్వారా దేవుడి దగ్గర గొప్ప కార్యాలు చేయాలి. మీరు చూస్తారు ప్రార్థన చేస్తారు. ముందుగా శాసనం గారి వరకు కుటుంబం వరకు వీరి వరకు ప్రార్థన చేస్తారు. మీ చేతులు చూపించండి. పరిశుద్ధుగా మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన యొక్క తండ్రి ప్రస్తుతం ఉన్నటువంటి సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆయన నిలబడినట్టు యొక్క సంఘ బిడ్డలందరికీ శాసనం గారిని బిడ్డల్ని వాళ్ళ మన సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీ కృషిగా పాటించాలి. వాళ్ళు చేసినటువంటి మేలు చూసి ఉన్నారు. మరి ఎంతో మీ విశ్వాసం నుంచి మీ ప్రేమతో ప్రభావ ఈ మందిరానికి స్థలానికి డొనేట్ చేసి ఉన్నారు. దీనిని బట్టి వాళ్ళని ఆస్వాదించండి. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కొద్ది యొక్క సంఘాన్ని నూరంతగా ఫలింప చేయమనుకున్నా యేసు నామములు ఎక్కడున్న ఈ స్థానిక సంఘము ఇదిగో తండ్రి కుటుంబాలు జీవించి ఆశ్రదించబడును గాక, నింపబడును గాక, ఇదిగో సాక్షిగా వీరి కుటుంబం వాడబడును గాక, ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి మొక్కల వలె సంఘంలో ఎదిగిన ఆయన ఒలివ ప్రార్థన మందిరానికి ఆయన ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉండటం సహాయం చేసి శ్రమతో ఇక్కడ ఉన్న సంఘాన్ని ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుతున్నా తండ్రి. మీకు వందనాలు. క్రమంగా ప్రార్థన కరండి.